నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మండపేట, ఏలూరు, విజయవాడలో పార్టీ ప్రతినిధులతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మండపేట శాసనసభ నియోజకవర్గ ప్రతినిధిగా నామినేషన్ వేసిన నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డిని అభినందించారు. అలాగే కృష్ణా జిల్లా కైకలూరు శాసనసభ నియోజకవర్గం ప్రతినిధిగా శ్రీమతి ప్రసన్న నామినేషన్ దాఖలు చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేసే ప్రతినిధులందరికీ పిరమిడ్ మాస్టర్స్, శాకాహారులు, ఆత్మయోగులు మద్దతు తెలియజేయాలని కోరారు. అనంతరం గురువారం మధ్యాహ్నానికి గుంటూరు చేరుకున్నారు. మండపేట నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా మరి నేను కంటెస్ట్ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశాను. మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అంటే ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలని 1999లో స్థాపించబడిన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ పార్టీ. మరి ఈరోజు మా పార్టీకి టోటల్ ఇండియా అంతా ఒక సిక్కిం రాష్ట్రం తప్పించి మరి ఫ్లూట్ గుర్తుని అలాట్ చేసింది ఎన్నికల కమిషన్. మన అటువంటి ఫ్లూట్ గుర్తు మీద మండపేట నియోజకవర్గానికి ఒక ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తి ఈ శారీరకంగా భౌతికంగా భూమి మీద సంపాదించుకునే సంపాదనలు ఇక్కడ విడిచిపెట్టాయి. మరి ఆత్మపరంగా కూడా తీసుకెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తీసుకెళ్ళి మంచి చెట్టులు పాపపుణ్యాలు తెలుసుకున్న వ్యక్తి ఆత్మజ్ఞాని అంటారు. మరి అటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తిగా ఒక అహింసావాదిగా మరి మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రజలే దేవుళ్ళు అన్న సత్యజ్ఞానంతో మరి ప్రజలకు సేవ చేయాలి. రాజకీయ వ్యవస్థ ఎలా ఉందన్నది మీకు అందరికీ తెలిసినా పట్టించుకోవట్లేదు. రాజకీయ వ్యవస్థ ఇలా తయారయ్యడానికి కారణం ఎవరు? నాయకులా, ప్రజలే. మరి ప్రజలు మార్చవలసింది కూడా ప్రజలని. ఆ మార్పు అందరికీ తెలుసు, కానీ ఆచరణలోకి రావట్లేదు. అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మరి ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? రాజకీయ నాయకుడు ఎవరు? రాజకీయ నాయకుడు అంటే నాకు తెలిసిన అర్థం ప్రజలకి ప్రభుత్వానికి మధ్యవర్తిత్వంగా ఉండేవాడే ఎమ్మెల్యే. రాజకీయ నాయకుడు అయినా ఎవరైనా. మరి ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఏం నడుస్తుంది? ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఎమ్మెల్యే అడుగుజాడులతోటే నడుస్తుంది. ఏ పార్టీని విమర్శించట్లేదు. ఆత్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తిగా రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది అనేది ప్రజలందరికీ తెలుసు ఈరోజు. కానీ ఎందుకంటే తెలుస్తుంది కానీ ఆలోచిస్తున్నారు, మార్పు రావాలి. ఎవరూ మారని మీరు మారట్లేదు. దయచేసి ఓటర్ మహాశైలారా, నేను మీ అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరించేసేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక్కరోజు ఆనందం కోసం ఏం కోల్పోతున్నారో మరి మీ మనస్సాక్షిని అడిగి ఎవరికి ఓటు వేయాలో, ఓటు వేసి వేయించుకునే అర్హత ఎవరికి ఉందో ఆలోచించి మరి మీ యొక్క ఓటు అనే వజ్రాయుధంతో నన్ను ఫ్లూట్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మరీ కోరుకుంటూ మీ విజయభాస్కర్ రెడ్డి. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని వేటపాలెం గ్రామంలో శాకాహార మహాకరుణ సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. చీరాల పిరమిడ్ మాస్టర్ హనిత, విజయలక్ష్మిలతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మరి వనితా వాసవి క్లబ్ అధ్యక్షురాలు పత్తి నాగలక్ష్మి సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంతేకాకుండా 20వ తేదీ మంగళవారం రోజు కొత్తపాలెం దత్తక్షేత్రంలో సామూహిక అఖండ ధ్యానం చేయడంతో పాటు ర్యాలీని నిర్వహించారు. డిసెంబర్లో జరగబోయే మహిళా ధ్యాన మహాచక్రం విజయవంతం కావాలనే సంకల్పంతో ఈ ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. పీఎంసీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాల గురించి తెలుసుకుని పలువురు ధ్యానానికి విచ్చేశారని కార్యక్రమ నిర్వాహకులు పత్తి నాగలక్ష్మి, హనిత, విజయలక్ష్మి తెలియజేస్తూ ఈ సందర్భంగా పీఎంసీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
పేరు తేవాలి, తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి, ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేసుకుంటాం, శాఖాహార ర్యాలీలు చేస్తాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ప్రతి మాంసం తినడం మానే రోజు రావాలి, మానవులంతా మాంసం తినడం మానాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వదిలించి కమ్మకు నీ కడుపు నింపుతూ, నీ కడుపు కడుపేనా మరి లేకుంటే శ్మశానమా. ఇతర జీవులను వదిలించి కమ్మకు నీ కడుపు నింపుతూ, నీ కడుపు కడుపేనా మరి లేకుంటే శ్మశానమా. ఆ జీవుల ఆత్మకోశలు నీ చెవులకు వినపడలేదా, నీ కఠిన హృదయములో నీ కరుణ ఎన్నదే రానే రాదా. మాంసం తినడం మానే రోజు రావాలి, మానవులంతా మాంసం తినడం మానాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అనేక పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో పౌర్ణమి ధ్యానాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని విశ్వమైత్రి పిరమిడ్ ధ్యాన మందిరంలో 20వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 5 గంటల వరకు పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ధ్యానులు హాజరయ్యారు. నర్సాపురం అగర్తపాలెంలోనూ బుధవారం సాయంత్రం 9 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. పున్నమి వెన్నెలలో పలువురు ధ్యాన మిత్రులు సామూహిక ధ్యానం చేశారు. హైదరాబాద్లోని అడ్డగుట్ట సెంటర్లో బుధవారం పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాచార్యులు హాజరైన ఈ ధ్యాన తరగతిలో ఎనర్జీ సిస్టమ్ అనే అంశంపై తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో ప్రతిరోజు సాయంత్రం ధ్యానం శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ధ్యానంతో పాటు సత్సంగం కూడా నిర్వహిస్తున్న ఈ ధ్యాన తరగతికి ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యానం చేశారు. ఆదోని PSSM మాస్టర్స్ పలు గ్రామాలలో పర్యటిస్తూ గ్రామస్తులకు ఆత్మతత్వాన్ని, పిరమిడ్ శక్తిని వివరించి ఆధ్యాత్మిక సత్యం, స్పిరిచువల్ రియాలిటీ సినిమాని గ్రామ కూడళ్లలో ప్రదర్శిస్తున్నారు. గ్రామ ప్రజలు వ్యవసాయ పనులు ముగించుకొని తీరికగా ఉండే సమయాలలో వారి వద్దకు చేరి ధ్యాన విశిష్టతను తెలుపుతున్నారు. దిబ్బనకల్లు గ్రామంలో ఆదోని PSSM మాస్టర్స్ మల్లికార్జున, నవీన్, ధర్మన్న, నాగరాజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. బుధవారం విజయవాడ 1 టౌన్లోని కనకదుర్గ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతి జరిగింది.
విజయవాడ స్వర్ణలత ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆత్మ జాగృత యొక్క 7 స్థాయిల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ ధ్యాన శిక్షణ తరగతికి అధిక సంఖ్యలో ధ్యానులు ఇచ్చేశారు. ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ధ్యాన ప్రచారంలో భాగంగా రాయ్పూర్లోని మమతా మెడిటేషన్ సెంటర్లో ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన నిర్వహించారు. నేను ఎవరు అనే అంశంపై ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో పాల్గొన్న ధ్యానులకు ధ్యానం పట్ల సరైన అవగాహన కల్పించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామరాజు ప్రతిరోజు ధ్యానులతో క్రమం తప్పకుండా ధ్యానం చేయిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణం ఎంపీడీఓ ప్రాంగణంలోని ఎంఈఓ ఆఫీసులో ధ్యాన శిక్షణ తరగతి అద్భుతంగా నిర్వహించబడింది. ప్రతి మంగళవారం జరుగుతున్న ఈ ధ్యాన కార్యక్రమంలో భాగంగా 50వ మంగళవారం హైదరాబాద్ కొత్తపేట పిరమిడ్ మాస్టర్ పద్మ తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పెంపొందాలంటే కనీసం 3 గంటల పాటు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారులుగా మారినప్పుడే అద్భుతమైన ధ్యాన స్థితి కలుగుతుందని తెలిపారు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ ధ్యాన ప్రచారం మరి శాకాహార ర్యాలీలో పాల్గొనాలని, అప్పుడే గురువు లక్ష్యం సిద్ధింపజేసిన వారమవుతామని శ్రీమతి పద్మ తెలిపారు. ఈ ధ్యాన కార్యక్రమంలో ఎంఈఓ టీచర్స్, వ్యాపారస్తులు, గృహిణీలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.